కీర్తి నాకేమో బాగా అబ్బా ఎవరైనా వస్తే బాగుంటుంది. అబ్బా కీర్తి ఆంటీ వస్తుంటుంది మా ఆవిడ కోసం. ఈరోజు తను కూడా రాలా, వస్తే బాగుండేది. ఆ కాలేజీ పిల్ల వస్తానంది, ఆ పిల్ల కూడా రాలా. ఒంటరిగా ఎంతసేపు ఉండాలి? అసలే మనకి అబ్బా ఎలా రా. ఆ పని మనిషి వస్తే బాగుండేది. చా ఫోన్ చేస్తే పోలా? హలో 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 ఫోన్ ఎత్తండి. ఏంటి ఫోన్ ఎత్తారు? చాలాసేపటి నుంచి చేస్తున్నాను మీకు ఫోను. మా ఆవిడ ఊరికెళ్ళింది, ఎవరు లేరు ఇంట్లో. అవునా? ఒకసారి రావచ్చుగా, మా ఆవిడ లేదు ఇంట్లో. మా ఆయన ఇంట్లో ఉన్నారు. ఏంటి మీ ఆయన ఉన్నాడా? అవును. బజార్కి వెళ్ళి వస్తానని చెప్పిరా అమ్మా. అర్థం చేసుకో. ఇక్కడ నా బాధ ఇంకెవరికి చెప్పుకోవాలి? అయినా సరే నాకు తెలీదు, నువ్వు రా ప్లీజ్. రావా? కుదరదు. ప్లీజ్ అమ్మి, ఒకసారి రా. వస్తాను. వస్తావా? థ్యాంక్ యూ. బాయ్. బాయ్. నా మూడు వర్కౌట్ అవ్వట్లేదు. వర్కౌట్ అవట్లా. ఏమైనా తింటే వెతికి చూద్దాం, ఏమైనా దొరుకుతుందేమో. హాయ్. మూత నష్టపాడు. దీనమ్మ డోరేసిందిరా. నువ్వు నువ్వు రాకపోతే ఇంకేది దొరకదా ఏంటి? బాయ్. అబ్బా పొట్ట పగలే గుద్దుకుంటా పోతుంది. తాగండి. కూర్చో కూర్చో. నాకు పనుంది, వస్తాను. ఏమా కోడల పిల్ల? ఏంటి అత్తా? మన కుటుంబ సాంప్రదాయాలు తెలుసామ్మా నీకు? గౌరవం, ఆప్యాయత, అనురాగం ఇవేనా అత్త? అవే అనుకో. నీళ్లు లేని బావిలో నీళ్ళు ఎలా తెప్పించగలం అత్త? సాధారణంగా మగాళ్ళు కదా అలా చెప్పేది. అమాయకత్త. వాళ్ళకి ఈ మధ్య ప్రతిదాని మీద కోపం, కంగారు, అసహనం ఇలా ఎన్నెన్నో వస్తున్నాయి. ఇంకేం ఉంది, నా ప్రాణం పోతుంది. నేను అదే అంటున్నాను కోడల పిల్ల. ఏ పనికి? ఇంట్లో పనికా లేక బయట పనికా? అబ్బా అత్త, నీతో నెగ్గాలన్నా లౌక్యం ప్రదర్శించాలన్నా చాలా కష్టంగా ఉందనుకో. మరి సిన్సియారిటీ సీనియారిటీగా రావాలంటే ఎన్నో ఉంటాయి. సర్లే గాని కొంచెం కాళ్ళు నొక్కవే. సర్లేమ్మా, చాలే. పర్వాలేదు మళ్ళీ మీ ఆయన వస్తే కసురుకుంటాడు. ఆగమ్మా, ఆ డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. ఆ ఫ్రూట్స్ కూడా తీసుకుని వెళ్ళు. ఫ్రూట్స్ నా దగ్గరే ఉన్నాయి, మళ్ళీ తీసుకెళ్లడం ఎందుకు అత్తయ్యా? బాగా తెలివైన దానివే. మీ అంత కాదులే అత్త. సరే పోమ్మా, చివరికి నా మీద వేస్తున్నావు. ముసల్దానికి చమత్కారం ఎక్కువైపోయింది. నా భౌర్యం తెలీదులే. ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నానా?
నిన్ను గదిలోంచి గెంటాలనుంది. ఎప్పుడైనా చూసావా? కనీసం తాకావా? మీటావా? సరిగమలు పలికించావా? ఏ పని మనిషి అనే కదా? పని మనిషికి పలకం అనుకుంటున్నావా? మోగించేవాడు ఉండాలి గాని అను సప్తస్వరాలు పలుకుతాయి, మధుర వీణలు మోగుతాయి. ఎప్పుడూ యాపిల్ తింటావు కదా? నా యాపిల్ ఎప్పుడైనా చూసావా? ఎప్పుడూ పాలు తాగుతావు కదా? ఎప్పుడైనా టేస్ట్ గురించి చెప్పావా? సరే, అవన్నీ తర్వాత చూద్దాంలే. నువ్వు చూడక, మీ నాన్న చూడక, ఈ ఇల్లు నాకు అడవి. వీచించేవాడు లేనప్పుడు వీడికి ఎన్ని చెప్పినా వేస్టే. హలో, బంగారం చెప్పు. ఎక్కడున్నావు? నా రూమ్లో. నిజంగానా? అబద్ధం చెప్పడం లేదు కదా? వస్తున్నాను రా నీ దగ్గరికి. కొంచెం వెయిట్ చేయలేవా? ప్లీజ్ రా. త్వరగా రారా బాబు. అమ్మ మంచి మూడ్లో ఉంది. ఇప్పుడు మాట్లాడితే తప్పకుండా ఓకే అంటుంది. నిజం, దారిలోనే ఉన్నాను. కావాలంటే చూడు, నీ ముందుంటాను. ఓకేనా? ఫోన్ పెట్టేయ్. సరే, నువ్వు రా, నేను వెయిట్ చేస్తున్నా. సరే. బట్టలన్నీ పడిపోయి. అమ్మా, నీతో ఒక విషయం నేను చెప్పాలమ్మా. ఏంటి? అప్పుడే నీది పెద్దదైందా? ఏంటి? వయసే. వయస్సా? అది కాదులే అమ్మా. నేను అదే అంటున్నాను, నీది పెద్దదైందా అని.